మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. గనులు, ఇసుక, మద్యం ఈ మూడింటిపైన సుమారు 3,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సహజ వనరులను కొల్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు మేలు చేకూర్చేందుకే సీఎం చంద్రబాబు ఉచితంగా ఇసుకను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని సహజ వనరుల్ని కొల్లగొట్టేటువంటి కార్యక్రమము నిరాటంకంగా చేసుకున్నారు. అడ్డగోలుగా అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారు. అదే డబ్బుని రాయలసీమ ప్రాంతంలో దాదాపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మైన్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, మూడింటి మీద 3,000 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళ ఎన్నికల కోసం, వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం. అంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడినారు. భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా ఇబ్బంది పడినారు. చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాల, వాళ్లకు ఆపన్న హస్తం ఇవ్వాల, ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఉచిత ఇసుకను అందజేసేటువంటి కార్యక్రమం